నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని గండిపాలెం రోడ్డులో డాక్టర్ హజరత్ కుమార్ వ్యవసాయ భూమిని గుర్తు తెలియని దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. బుధవారం రాత్రి ఆయన పొలానికి వేసిన కంచెలకు నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనకు నేపథ్యం గతం నుంచి కొనసాగుతున్న భూ వ్యాధమేనని తెలుస్తోంది. కంచె పూర్తిగా కాలిపోయింది. డాక్టర్ హజరత్ ప్రకృతి వ్యవసాయంతో పాటు గోశాల ప్రారంభించాలన్న లక్ష్యంతో సిద్ధమవుతుండగా నిరసనగా అక్రమ బెదిరింపులకు గురవుతున్నారు. వన్బి అడంగల్లో మార్పులు చేసి తన భూమిని అణిచివేయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తహసీల్దార్ కార్యాలయం సహకరించాలని, పోలీసులు భద్రత కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. నమస్తే అండి, నా పేరు రమేష్ బాబు. నేను విజేత హై హాస్పిటల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మా డాక్టర్ గారు అయినటువంటి వాయుగుండ్ల హజరత్ కుమార్ గారికి ఉదయగిరి నందు భూములు ఉన్నాయి. ఈ భూములు కూడా నేనే చూసుకుంటున్నాను. అయితే 2007 సంవత్సరంలో చింతల చెరువు శ్రీనివాసులు మరియు పొన్నుపోయిన చెంచు కిషోర్ అనే వారి వద్ద నుంచి 491 అని సర్వే నెంబర్లో 5 ఎకరాల 4 సెంట్లు కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకుని హక్కు అనుభవంలో ఉన్నాడు. సదరు భూమిలో ప్రకృతి వ్యవసాయం మరియు గోశాల పెట్టాలనే ఉద్దేశంతో గత నెలలో మేము చదును చేసే సమయంలో కొందరు వచ్చి మా పనులకు ఆటంకం కలిగించారు. వారికి ఎలాంటి సంబంధం లేదు. ఆ విషయమై మేము సదరు పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ చేశాము. మరియు నెల్లూరు నందు కూడా కంప్లైంట్ చేశాము. ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయంలో కూడా కంప్లైంట్ చేశాము. కానీ ఉదయగిరి తహసీల్దార్ రెవెన్యూ కార్యాలయం నందు గతంలో 2014 సంవత్సరంలో మ్యూటేషన్ ద్వారా మా పేర్లు తొలగించి వేరే పేర్లు ఎక్కించారు. అవి తొలగించమని మేము అడుగుతున్నా కానీ వాళ్ళ వైపు నుంచి స్పందన లేదు. మేము ఈ విషయము ఆత్మకూరు ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్లాము. వారు దీన్ని పరిష్కరిస్తామని చెప్పారు. అయితే మేము 50,000 రూపాయలు పెట్టి చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని ఉన్నాము, కంపేసుకొని ఉన్నాము. ఈ కంపంతా కూడా రాత్రి 10 గంటలు సుమారుగా ఆ సమయంలో ఎవరో గుర్తులేని దుండగులు వచ్చి అక్కడక్కడ మధ్యలో తగలబెట్టారు. ఈ తగలబెట్టినప్పుడు దారిన పోయేటువంటి గంగిరెడ్డిపల్లి గ్రామ వాస్తువులు చూసి మాకు ఫోన్ ద్వారా తెలియజేశారు. మేము ఆ సమయంలో ఉదయగిరి ఫైర్ విషయము సర్వేయరు మరియు విఆర్ఓలు వీళ్ళు సహకరించకుండా మా భూమికి వేరే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్తూ